హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా వచ్చింది. చాలా మంది ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసి ఉంటారు. బట్ కొంతమందికి సార్ నాకు పర్టికులర్గా ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవుదాం అనుకునే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏఓకి టార్గెట్ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. సో అలాగా ఒక గ్రూప్ 1 ర్యాంకర్ అంటే రీసెంట్గా మనకి 2023లో రిజల్ట్స్ ఇచ్చిన గ్రూప్ 1 ర్యాంకర్ వి బాలగోవింద్ సార్ మన ముందున్నారండి. ఇప్పుడు సార్ అసలు ఫాలో అయిన టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి, సార్ అసలు గ్రూప్ 1 ర్యాంకర్ అవ్వడానికి ఏం చేశారు, అండ్ అది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న నోటిఫికేషన్లో మీకు ఎలా హెల్ప్ అయ్యేలాగా ఉంటుందని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దాము. వెల్కమ్ సార్, వెల్కమ్ వి బాలగోవింద్ సార్, వెల్కమ్ టు సెషన్. Hi Ashok Garu, thanks for inviting me for giving interview in Zoom. Definitely it's a privilege to have a conversation with you. ఎందుకంటే నాలాగా నేను ఇట్స్ వెరీ లాంగ్ జర్నీ. నాది 2015లో స్టార్ట్ చేస్తే ఇట్ టుక్ ఆల్మోస్ట్ 9 to 10 years. సో డెఫినెట్ గా నాలాగా చదువుతున్న వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా కూర్చుంటే డెఫినెట్ సక్సెస్ వస్తుంది అని చెప్తాను. బట్ దానికి సరిపడేట్టుగా ప్రిపరేషన్ కూడా ఉండాలి. అది మనం డిస్కస్ చేద్దాం. సో నేనేం చేశాను అనేది నేను డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను. ప్రిపరేషన్ విషయానికి వస్తే మనం ఫస్ట్ దిస్ ఈస్ మై థర్డ్ మెయిన్స్. సో మనం ఫస్ట్ 1-2 మెయిన్స్ రాసినప్పుడు మనకి ఎందుకు రాలేదా అని చెప్పేసి మనంతకు మనమే చెక్ చేసుకుంటే, ఇంట్రస్పెక్షన్ చేసుకుంటే మనకు తెలుస్తుంది, కొన్ని కొన్ని ఐడియా వస్తాయి. సో నాకు ఈ పేపర్లో నేను అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయలేకపోయాను, సో ఈ పేపర్కి నేను కరెక్ట్గా రైట్ కంటెంట్ రాయలేకపోయాను అని మనకు తెలిసినప్పుడు మనం దాని మీద కరెక్ట్గా ఫోకస్ పెడితే, సో నేను ఒక 5 to 6 పాయింట్స్ నోటీస్ చేసుకున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, మెయిన్స్ గ్రూప్ 1 మెయిన్స్లో ఎస్పెషల్లీ మన ఏపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ చాయిస్ ఉంటుంది, 50% చాయిస్ ఉంటుంది. సో సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మనము ఇనిషియల్ గా రాసేటువంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో ఇవాల్యుయేటర్స్ కూడా మనం ఫస్ట్ క్వశ్చన్ నుంచి 15 క్వశ్చన్స్ వరకు ఈచ్ వర్డ్ అండ్ వర్డ్ చదవరు కాబట్టి ఫస్ట్ లో రాసే క్వశ్చన్స్ మంచి క్వశ్చన్స్ రాస్తే బాగుంటాయి. సో ఫస్ట్ థింగ్ ఈస్ చాయిస్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన దగ్గర రెడీమేడ్ కంటెంట్, ఇప్పుడు ఆ క్వశ్చన్ మనం టచ్ చేస్తే ఒక 10 to 15 పాయింట్స్ రెడీమేడ్ ఉంటాయి అనుకున్న క్వశ్చన్ తీసుకుంటే బాగుంటది. సో అదొకటి. తర్వాత 1 to 15 క్వశ్చన్స్ 99% అటెంప్ట్ చేయాలి. 15 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే, ఎందుకంటే 10 క్వశ్చన్స్ చాలా బాగా రాసినా కూడా మనకి 15 మార్క్స్ కి 10 మార్క్ క్వశ్చన్స్ అన్ని. సో 10 క్వశ్చన్స్ బాగా రాస్తే కూడా మనకేమి 10 కి 9-8 ఏమి ఏ మార్క్స్ వేయరు కదా. సో 15 క్వశ్చన్స్ రాస్తే లాస్ట్ లో 2-3 క్వశ్చన్స్ వదిలేస్తే మనకు వచ్చేటువంటి 10 మార్క్స్ మనం మిస్ అయిపోతాం. సో అలా 15 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాలి. సో సెలెక్షన్ ఆఫ్ క్వశ్చన్ 15 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడము. తర్వాత కంటెంట్ కూడా మనం బాగా మన దగ్గర సబ్జెక్ట్ వైజ్ మనం సిలబస్ ముందు పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే, సో దానికి రెడీమేడ్ గా మన దగ్గర పాయింట్స్ ఉండాలి. సో అలా కంటెంట్ కూడా వ్యాలిడ్ కంటెంట్ రాయాలి ఫస్ట్ థింగ్. సో మనము నాన్ సింక్ లో రాస్తే డెఫినెట్ గా వాళ్ళ కీవర్డ్స్ చూస్తారు అశోక్ గారు. సో కీవర్డ్స్ చూస్తారు. మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా మనకి అండర్లైన్ చేయకూడదు, బాక్సెస్ చేయకూడదు అని పెట్టారు కాబట్టి మనం ఏదైతే రాస్తున్నామో హైలైట్ దాన్ని ఒక బ్లాక్ లెటర్స్ రాసి హైలైట్ చేస్తే, ఆ ఫ్లో చార్ట్స్ లో రాస్తే కొంచెం వాళ్ళకి బాగా కనిపిస్తుంది. సో దట్ ఓకే, హీ హ్యాస్ సమ్ నాలెడ్జ్, తను సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ రాశారు అని అనిపిస్తే డెఫినెట్ గా మనకి మార్క్స్ పడతాయి. సో ఎంత అనేది మనం అది కరెక్ట్ గా చెప్పలేము. సో అట్లా వస్తుంది. అలా 15 క్వశ్చన్స్ రాయటము, కంటెంట్ రాయటము. సో ఇలా నేనైతే నా దగ్గర సో రెడీమేడ్ గా పేపర్ ఎక్సెప్ట్ ఎస్ఏ, జిఎస్ 1, 2, 3, 4 అన్ని పేపర్స్ నా దగ్గర సబ్జెక్ట్ వైజ్ గా నేను ఓన్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. సో అట్లా మనం ఏంటంటే రాస్తూ వస్తున్నాం కదా. సో మనకి ఎక్స్పీరియన్స్, మనము ఎకానమీ తీసుకున్న, సైన్స్ టెక్నాలజీ, ఎకానమీ అంటే మనకు అప్ టు డేట్ మనం బడ్జెట్ సర్వే వచ్చినప్పుడు ఇష్యూస్ కి లింక్ చేస్తూ డేటా ప్రిపేర్ చేసుకుంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా సో నా దగ్గర రెడీమేడ్ నోట్స్ ఇష్యూస్ ని బేసెస్ గా నీట్ గా కంటెంట్ అప్డేట్ చేసుకోవడం ఇలా ఉంటుంది. సో ఇలా నేను ఇంప్లిమెంట్ చేసిన ఇటువంటి ఈ 5 ట్రిక్స్ నాకు ఈసారి థర్డ్ మెయిన్స్ లో హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నాను. అదేవిధంగా వన్ మోర్ థింగ్, నేను ఎక్కువ అందరూ అంటారు కదా మనకి కోడ్స్ రాస్తే బాగుంటది అని. నేనేమో ఎక్కువ డైరెక్ట్ గా ఎవరు చెప్పిన కోర్స్ అయితే కాపీ చేసుకోలేదు, కానీ కొంచెం నేనే ఓన్ గా క్రియేట్ చేసి, అంటే మనం చాలా కోర్స్ చదువుతాం కదా, చదివిన కోర్స్ చదివినట్టే మనకి గుర్తురావు. అక్కడ గుర్తొస్తే ఆ కోడ్ రాస్తే ఆ కోడ్ చెప్పిన పర్సన్ ఎవరు గుర్తురారు. సో అలా మనమే కొంచెం ఒక వన్ లైనర్స్ లో మనం చదువుతాం, ఇంగ్లీష్ పేపర్స్ చదువుతుంటాం, తెలుస్తాయి కదా. సో అట్లా అర్త్ గురించి కావచ్చు, క్లైమేట్ చేంజ్ గురించి కావచ్చు, అలా రాసి కూడా కొంచెం ఇనిషియల్ గా స్టార్టింగ్ లో కోడ్ తో స్టార్ట్ చేయడం, ఎండ్ లో కోడ్ తో స్టార్ట్ చేయడం కూడా నేను చేసినాను ఈసారి. సో మేబీ అది కూడా ఫెచ్ అయి ఉండొచ్చు. సో ఇలా ఈ 5 to 6 పాయింట్స్ డెఫినెట్ గా నాకు మార్క్స్ అయితే ఎడ్జ్ అయి ఉండొచ్చు. అట్ ది ఎండ్ నాకు సర్వీస్ లోకి అయితే వచ్చాను. ఓకే అదే సార్. అశోక్.
అండ్ ప్రిలిమ్స్ లో ఎలా ప్రిపేర్ అయ్యారు సార్? అంటే ప్రిలిమ్స్ కూడా చాలా మందికి ఈ మధ్య ఒక బ్యారియర్ అవును అయిపోయింది. సో దాని అవునవును గురించి కూడా. డెఫినెట్లీ. అవునవును. డెఫినెట్‌లీ. ఈ బేసిక్‌గా మొన్న వరకు సిలబస్ చేంజ్ అనే న్యూస్ అయితే వచ్చాయి. అది అయ్యి ఉంటే ఆర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ అయ్యేదేమో. జనరల్‌గా ఇప్పుడేమంటే మనం బీయింగ్ ఎ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఏంటంటే ఆ పేపర్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ, అరిథమెటిక్, రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ 3 పోర్షన్స్‌లో దాన్ని మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో ఆ 60 మార్క్స్‌ని కొంచెం ఫోకస్ చేస్తే అక్కడే 30-40 మార్క్స్ తెచ్చుకోవచ్చు ఈజీగా. 30 క్వెషన్స్ ఈజీగా 30 మార్క్స్ చేసుకోవచ్చు. సో, ఆ 3 కాంపోనెంట్స్ లోనే మనం 50, 60 అట్లా తెచ్చుకున్నామంటే 120కి ఇంకా పేపర్ 1 మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సిన అవసరం రాదు. సో, అంటే 2018 చూసుకుంటే 150 మార్క్స్ వచ్చిన వాళ్ళకి కూడా సరిగ్గా 75, 80లే వచ్చాయి మొన్న. అంత ఓకే. పేపర్‌ని డిఫికల్ట్‌గా ఇచ్చారు. సో, వరస్ట్‌గా ఇచ్చిన పేపర్ కూడా మనం ప్రిపేర్డ్‌గా ఉండాలంటే మనం ఒక 70, 80 పైన మార్క్స్ తెచ్చుకునేటట్టు పెట్టుకుంటే ఎలా వచ్చినా మనం బార్డర్ క్లియర్ చేయగలుగుతాం. సో, అలా పేపరు అంతే కాలిక్యులేటెడ్‌గా మ్యాథ్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళు పేపర్ 2ని కొంచెం ఎక్కువ చదివి, పేపర్ 1లో కూడా మనము ఇగ్నోర్ చేయలేని టాపిక్స్ చాలానే ఉన్నాయి. పాలిటీ ఆబ్వియస్లీ అందరూ లవబుల్ సబ్జెక్ట్ కదా! సో, అది కూడా అవును. చేయగలుగుతారు. సో, ఇంకా జియోగ్రఫీ కావచ్చు, ఎకానమీ ఇవి అలా సెలెక్టెడ్‌గా తీసుకుంటే పేపర్ 2 దేని మీదైతే మనం స్కోర్ చేసి కరెంట్ అఫైర్స్, అరిథమెటిక్ అండ్ పాలిటీ ఈ 3 సెగ్మెంట్స్ నేను యాస్ పర్ మై వ్యూ హ్మ్. చేసినా కూడా అవుతుంది. అలా అని చెప్పేసి మిగతావి ఇగ్నోర్ చేయకూడదు. బట్ వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడితే కొంచెం మార్క్స్ ఎక్కువొస్తాయి. సో, ఓకే. అలా ప్రిలిమ్స్‌ని డెఫినిట్‌గా ఇగ్నోర్ చేయకూడదు. అదే ఓకే. అశోక. యెస్. సో చూసారు గదండీ మనకి సార్ చెప్పిన టిప్స్ అండ్ ట్రిక్స్ మీరు గూడా మీకు హెల్ప్ అయితే ఫాలో అవ్వండి. బికాజ్ పర్సన్ టు పర్సన్ మనకి డిఫర్ అవుతూ ఉంటది గాబట్టి సార్ గూడా హ్మ్. ఆల్రెడీ 2 మెయిన్స్ రాసి సార్ చేసిన మిస్టేక్స్ నుంచి ఇక్కడ చాలా నేర్చుకొని వాటిని ఓవర్‌కమ్ చేసుకొని ఇప్పుడు మన ముందు ఒక ర్యాంకర్‌గా మనకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. సో థాంక్ యూ బాలు సార్ ఫర్ దిస్ వండర్‌ఫుల్ సెషన్. సరే. హ్మ్. యెస్. నెక్స్ట్ సెషన్‌లో థాంక్ కలుద్దాం యూ. సార్. మై ప్లెజర్ శ్రీకాంత్. యాహ్! 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 అశోక్ గారు.